ఎంపీ ఎన్నికలను పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి వైఎన్ఆర్ గార్డెన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మర్జూర్ మహాసంఘ్ చింతల నందకిషోర్ ఆధ్వర్యంలో రవాణా కార్మికుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళన సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలలో భాగంగా మొట్టమొదటిగా ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని తెలిపారు। తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రంగాల రవాణా కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। పర్మిట్ ఎత్తివేయాలని, ఇన్సూరెన్స్ 50% తగ్గించాలని, లైసెన్స్ ఫిట్నెస్ ఆన్లైన్ చేయాలని కొండ విశ్వేశ్వరరెడ్డి కోరారు। అది తప్పు, నేను కూడా తప్పు ఏది అట్లా మందిరం తీసి మస్జిద్ కట్టడం, కానీ ముస్లింలు బాధపడకుండా దాని పక్కకే ప్రపంచంలో అన్నిట్ల పెద్ద మస్జిద్ కూడా కట్టిస్తానికి మేము జాగించాం। వీళ్ళు ముస్లింస్ మతం పేరు చెప్పుకొని వాళ్ళు వాడుకుంటారు, మేము ముస్లింస్ అని ఆడుకుంటారు। వాళ్ళు చట్టాలన్నీ హిందూ ముస్లింస్ డివైడ్ చేస్తారు। కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు హిందూ ముస్లింలు కొట్లాడుకునేది, ఒకరినొకరు కత్తులతో సంపూర్ణ సంబంధాలు ఎన్నో ఉన్నాయి। ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు వారి ఒక్కటి కూడా ప్రశాంతంగా ఉంటున్నారు। వాళ్ళు అన్ని పథకాలు ముస్లింస్ పేద ముస్లిం హజ్ పంపిస్తా అని భారత్ మాతా కీ కమల్ ముప్పు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొండా విశ్వేశ్వరరెడ్డి భారత్ మాతా కీ। ఇన్సూరెన్స్ క్యాండిడేట్ వాడు కోడిగుడ్ల దొంగ అనే ఆరోపణ, కోళ్ళ దాన దొంగ అనే ఆరోపణ, లాస్ట్కు హనుమాన్ల గుడి కూలగొట్టి బ్లాస్ట్ చేసి ఆడ రియల్ ఎస్టేట్ కడుతుందని సుబూట్లు కూడా ఉన్నాయి। అటువంటి క్యాండిడేట్స్ క్యాప్స్టర్స్ ఇప్పుడు చీటింగ్ చేసి నా పేరు మీదే 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి పెట్టిండ్రు, పెట్టి నా ఓట్లు స్ప్లిట్ అయినందుకు 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి, నువ్వు 10 కాదు 1000 మంది పెట్టి కూడా తప్పనిసరి కమలం పువ్వు గుర్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి రెండోసారి వస్తారు, 2 లక్షల మెజార్టీతో వస్తారు। అది 2 నంబర్ కొండా విశ్వేశ్వరరెడ్డి, కమలం పువ్వు కొండా విశ్వేశ్వరరెడ్డి। మన గురించి మన సమస్యలు మాట్లాడతారు। మోసం చేసేది బాకీ ఉందంటే ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే బాకీ మీరు మిగిలిండ్రు। మీకేం చెప్పిండ్రు? ఇప్పుడే రవిశంకర్ గారు చెప్పిండ్రు, ఇప్పుడే మీరు ఎంతో మంది కిషోర్ చెప్పిండ్రు 11,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇప్పుడు 11 పైసలు ఇవ్వలేదు। అది చెప్పి మీ ఓట్లు కొంటందుకు ఇన్సూరెన్స్ తగ్గిస్తా అన్నారు, ఇన్సూరెన్స్ రేట్ తగ్గిస్తా అని తగ్గియలేదు। అందరికీ చాలా మందికి సొంత ఇల్లు లేవు, ఇల్లు ఉన్నా మంచిగా లేవు, మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని అవి ఇవ్వలేదు।